సో కేసీఆర్ మళ్ళీ బలాన్ని పుంజుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. సో ఓవరాల్గా ఆయన ఏం చెప్తా ఉన్నారు అంటే, నేను దెబ్బ కొడితే ఎలా ఉంటుందో తెలీదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కొంత అత్యుత్సాహంతో ఏం చేసింది అంటే, వాళ్ళ వెబ్సైట్ సోషల్ మీడియాలో ఏం చేసిందంటే ఒక ఓటింగ్ పెట్టింది. అదేంటి అంటే, మీకు ప్రజల వద్దకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా లేదా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావాలా అంటే 67% ఫామ్ హౌస్ పరిపాలన కావాలని చెప్పేసి వ్యంగ్యంగా వాళ్ళు కూడా ఆన్సర్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి వ్యంగ్యంగా వాళ్ళు కూడా వ్యంగ్యంగానే ఆన్సర్ ఇచ్చారు, అంటే ప్రజలు. సో ఓవరాల్గా చూసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేక భావన ఏర్పడింది 1 ఇయర్లోనే అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విమర్శిస్తూ పోతే మేమేదో స్ట్రాంగ్ అవుతాం అనుకుంటే ఎంత వీక్ అవుతున్నారు అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ వల్ల అర్థమవుతూ ఉంది. అలాగే వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమని చెప్తా ఉంటాడు, నువ్వు ఒక చెల్లని నోటు లాంటి వాడివి, అంటే ఒక 1000 రూపాయల నోటుతో పోల్చి అది చెల్లదిగా, సో అది ఒకవేళ కనుక ఉపయోగించాలని చూస్తే అది నేరం అవుతుంది, సో డెఫినెట్గా మీరు కూడా చెల్లని నోటు లాంటి వాళ్ళు అని చెప్తారు. ఓవరాల్గా ఏంటంటే, ఒక తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక నాయకుడు 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని విమర్శించే పద్ధతిలో అయితే విమర్శలు జరగట్లేదు ఎవరు కూడా. ఒక ఆయన బీజేపీ నాయకుడు ఏమని చెప్తా ఉంటాడంటే, నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని ఈ పని అయిపోయింది అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, చెల్లని నోటు అంటాడు. ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే, అక్కడ కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, స్టిల్ బలమైన పునాదులు అక్కడ ఉన్నాయి. సో డెఫినెట్గా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు విమర్శల వల్ల ప్రజల్లో నెగిటివ్గా వెళ్ళి ఓవరాల్గా వీళ్ళకే చెడు చేసుకోబోతూ ఉన్నారు. భవిష్యత్తులో మళ్ళొకసారి కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ ముగ్గురే బీఆర్ఎస్లో కనిపిస్తూ ఉంటారు. సో మళ్ళీ బీఆర్ఎస్కి లేదా టీఆర్ఎస్ అనే పార్టీకి అధికారం అప్పజెప్పబోతున్నారా అన్న అనుమానం అంటూ ఏముండదు. ఎందుకంటే ఎలక్షన్స్ అదర్వైజ్ పొలిటిక్స్లో ఏమవుతుంది అంటే, ఒకసారి వీళ్ళు వస్తూ ఉంటారు. సో వీళ్ళు తెలిసి తప్పులు చేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో అది బీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుంది అనుకోవాలి. అలాగే కేసీఆర్ కూడా బలం ముంచుకొని మాట్లాడుతూ ఉన్నారు, ఇక చూసుకుందాం అన్నట్టుగా. సో డెఫినెట్గా అది చాలా నెగిటివిటీనే కాంగ్రెస్ క్రియేట్ చేయబోతుందని అర్థమవుతా ఉంది. భవిష్యత్తులో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.